శ్రీకాకుళం రూరల్ మండలం బైరి సింగపురం గ్రామంలో కొలువైయున్న పార్వతీ కొండమ్మ సమేత హటకేశ్వర స్వామి కళ్యాణాది యాత్ర మహోత్సవాలకు సింగపురం గ్రామం ముస్తాబవుతోంది. ఈ మేరకు ఆదివారం స్థానిక గ్రామ సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు ఆధ్వర్యంలో అర్చకులు, గ్రామ పురోహితులు, ఆలయ ప్రధాన అర్చకులు పెంట రామకృష్ణ శర్మ, కార్యనిర్వహణ అధికారి పి మాధవి, గ్రామ పెద్దల సమక్షంలో హటకేశ్వర స్వామి యాత్ర మహోత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్త గ్రామ సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు మాట్లాడుతూ, ప్రతి ఏటా సింగపురం గ్రామంలో హటకేశ్వర స్వామి కళ్యాణాది యాత్ర మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తామని, అదే స్ఫూర్తితో శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం అనగా ఈ నెల 4 చైత్ర శుద్ధ సప్తమిని శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల్లో ధ్వజారోహణ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. 8న మంగళవారం చైత్రశుద్ధ ఏకాదశి పురస్కరించుకొని కొండమ్మ పిలుపు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం 9న ఉదయం సింధూర పర్వతంపై కొలువైయున్న హటకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా చైత్రశుద్ధ త్రయోదశి గురువారం సాయంత్రం 6 గంటలకు సదస్య ఉత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. చైత్రశుద్ధ చతుర్థిని పురస్కరించుకొని ఈ నెల 11న శుక్రవారం రాత్రి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు. చైత్రశుద్ధ శనివారం 12వ తేదీ నాకబలి వసంతోత్సవం కార్యక్రమం జరుగుతుందన్నారు. చివరి రోజు శక్తి ఉత్సవం చైత్ర బహుళ పాడ్యమి సందర్భంగా 13వ తేదీలో సింగపురం హటకేశ్వర స్వామి యాత్ర మహోత్సవాలు ముగుస్తాయని వివరించారు. 11, 12, 13 తేదీల్లో జరిగే యాత్ర మహోత్సవాల వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, సతీమణి గొండు స్వాతి దంపతులు హాజరవుతారని తెలిపారు. నుంచి వెలిసిన దేవాలయం. ఈ దేవాలయంలో ఎంతో మంది వాళ్ళు కోరుకున్న కోరికలు తీరినందుకు సంతోషపడి ఇక్కడికి ఎన్నో కానుకలు ఇచ్చి ఈరోజు ఈ గుడిని అత్యద్భుతంగా ఎంతో చక్కగా తీర్చిదిద్దారండి. అందులో మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గుండు శంకర్రావు గారు కూడా ఒకరు. ఈ పైన ఏదైతే మండపాన్ని మనం చూస్తున్నామో అప్పట్లో ఆయన ప్రతిష్ఠ చేసి ఈరోజు దాన్ని పూర్తి చేసి ఈ స్థాయిలో ఉంచారు. అలాగే 9వ తారీఖు కళ్యాణానికి మన ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. ఆయనతో పాటు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా వస్తున్నారు. అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 12, 13 తారీఖులు మన గ్రామానికి ముఖ్యంగా ప్రత్యేకమైన రోజులండి. యాత్ర ముగియనున్న రోజులు. 12వ తారీఖు మహా అద్భుతంగా జరిగే జాతర. ఆ రోజు సుమారు 1,00,000 నుంచి 2 లక్షల దాకా ప్రజలు వచ్చి దర్శించుకుంటారు. 13వ తారీఖు శక్తి ఉత్సవం అండి. దోబలు పట్టి దేవుడిని తిరిగి తీసుకొచ్చి కొండ దగ్గర పెట్టి జాతరని ముగిచేసే రోజు అనమాట. ఆ రోజు వరకు ఈ జాతర అయితే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ జాతరలో పాల్గొని తమ వంతు సాయం చేసి దేవుడి యొక్క కరుణ కటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.